హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. చాలా క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. అలానే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బావుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందనమాట. దీన్నే మరమరాల ఉప్మా అంటారు. అలానే బొరుగుల ఉప్మా అని కూడా పిలుస్తారనమాట. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి నలుగురికైతే సరిపోతుందండి. ఇక్కడ నేనొచ్చేసి ఈ మందపాటి బొరుగులైతే తీసుకున్నానండి మరమరాలు. దీంట్లోనే ఇంకొక రకం కూడా ఉంటాయి పల్చటివన్నమాట. అవి కొంచెం 5 నిమిషాలు నానబెట్టుకుంటే ఇవి 10 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి నానడానికి టైం పడుతుంది. అవేంటంటే పల్చగా ఉంటాయి కాబట్టి తొందరగా నానిపోతాయండి. ఇక్కడ ఒక గిన్నెలోకైతే నీళ్ళు తీసుకొని దాంట్లో మరమరాలన్నీ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. ఇదేంటంటే మందపాటి మరమరాలు కదండీ! కొంచెం టైం పడతది. ఇవి 10 నిమిషాలు నానితే అవైతే 5 నిమిషాలు నానితే సరిపోతుందనమాట. అంతే తేడా వీటిలికి వాటిలికి. ఇప్పుడు బాగా నానిపోయినాయి కదండీ! మొత్తం నాని అని ఎలా తెలుస్తాయంటే మనం పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలనమాట. గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా పిండేసుకొని వేరే గిన్నెలో అయితే వేసేసుకోండి. నీళ్ళు లేకుండా పిండేసుకోండి మొత్తం అన్నీ కూడా. ఇక్కడ 2 చేతులతో పిండేసుకోండి. నాకేంటంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నాను. 2 చేతులతో గట్టిగా పిండేసుకొని ఒక బేషన్‌లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉగ్గానిలో మెయిన్ అండి ఇదే పుట్నాల పొడి అనమాట. ఇక్కడ మనం సరిపోయేంత తీసుకున్నాను. మనం తీసుకునే బొరుగుల క్వాంటిటీకి ఒక చిన్న కప్పుతో పుట్నాలు అలానే 10, 15 నుంచి ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మన బొరుగుల ఉప్మాకి సరిపడగా గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద స్పూన్‌తో పల్లీలు తీసుకున్నానండి. అలానే శనగపప్పు, మినప్పప్పు, అలానే హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్‌గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలేసాను. అలానే జీలకర్ర. ఇక్కడ నేను చేసేది వచ్చేసి నలుగురికైతే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగినాయి కదండీ! ఇప్పుడు పచ్చిమిరపకాయలు. మీరు కారం ఎంతైతే తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేనేంటంటే కొంచెం స్పైసీగా చేస్తున్నాను. అందుకని పుట్నాల పొడిలోని ఎండుమిరపకాయలు వేసాను. ఇక్కడ పోపులోని కూడా ఎండుమిరపకాయలు అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్నవనే ఉండాలి ఏం లేదండి. పొడవుగా కూడా చీల్చుకోవచ్చు అనమాట మనం ఉల్లిపాయలని. ఇలా ఉల్లిపాయ బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఇలా టమాటా ముక్క బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్‌తో పసుపు వేసుకున్నాను. పసుపు ఏంటంటే మంచి కలర్ వస్తదనమాట. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు. ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి. చూసుకొని వేసుకోండి. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఫైనల్‌లో చూసుకొని. ఇక్కడ ఉప్పు, పసుపు వేసిన తర్వాత టమాటా ముక్క తొందరగా మగ్గుతుందనమాట. ఇదిగోండి టమాటా ముక్క బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోకి నేనైతే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే కంపల్సరీ ఏం లేదు. నాకు నచ్చుతుందనమాట ఎల్లుల్లిపాయలు వేసుకుంటే అందుకనేసి వేశాను. ఇప్పుడు కొంచెమే కారం వేస్తున్నానండి కలర్ కోసం అంతే. కొంచెం కారం వేశాను. కొంచెం స్పైసీగా చేస్తున్నాననమాట. బొరుగులకు సరిపడగానే వేశాను. ఎందుకంటే చాలామంది కారం తక్కువ తింటారు. వాళ్ళు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మరమరాలన్నీ కూడా వేసేస్తున్నాను ఇందులో. మరమరాలన్నా, బొరుగులన్నా ఏవన్నా ఒకటేనండి. నేను ఫస్ట్ ఉగ్గాని తిన్నది ఎక్కడంటే మా చిన్నత్తయ్య గారింట్లో కడపలో తిన్నాననమాట. అంటే అత్తయ్య గారి వాళ్ళదేమో కడప. మాదొచ్చేసి ఆంధ్ర సైడ్ అనమాట. అత్తయ్య గారి దగ్గర కడప వంటలు చాలా నేర్చుకున్నాను నేను. అవన్నీ కూడా మీతో నేను అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఇక్కడ వచ్చేసి పుట్నాల పొడి వేసేస్తున్నానండి. కొంచెం అయితే ఉంచాను. అంటే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. మిగిలిన పొడి మనం ఏదైనా ఫ్రై రెసిపీస్‌లో వాడేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నాకు సరిపోద్ది అనిపిస్తుంది నేను వేసింది. ఇదిగోండి పుట్నాల పొడి వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోండి. అప్పుడు అనుకున్నాననమాట కడపలో తిన్నప్పుడు నేను ఫస్ట్ టైం తిన్నాను కదా! ఇది కూడా ఉప్మా చేస్తారా అనిపించింది మరమరాలతోటి. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నానండి. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో తినంగానే నాకు బాలే అనిపించింది. నచ్చిందనమాట.
అప్పటి నుంచి ఇంకా మా పిల్లలకు కూడా అలవాటయిపోయింది. అందరికీ ఫేవరెట్ అయిపోయిందనమాట ఇది బొరుగుల ఉప్మా. దీంట్లోకి బజ్జీ అయితే చాలా బాగుంటుందండి. మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే సూపర్ అయితే ఉంటుంది. ఇదిగోండి కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండేశాను. అలానే ఇంకా మా అత్తయ్య గారి దగ్గర చాలా వంటలు నేర్చుకున్నాను. రాయలసీమ సంగటి అలానే కర్రీస్ కానీ అన్నీ కూడా నేర్చుకున్నాను. అవన్నీ కూడా మీతో మధ్య మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను. కడప రెసిపీస్ అన్నీ కూడా. చూస్తున్నారా మన ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.